యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో భువనగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరగబోయే చలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభని విజయవంతం చేయడానికి భువనగిరి పట్టణంలోని పలు వార్డుల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి భువనగిరి నియోజకవర్గం నుండి దాదాపు 10 నుండి 12,000 మంది సభకు తీసుకెళ్లాలని, దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. సభకు వచ్చే ప్రజలు ప్రతి బస్సులో ఎంతమందున్నారు, వారి పేర్లతో నోట్ చేసుకుని సభా ప్రాంగణానికి ముందుగా చేరుకోవడానికి ప్రయత్నించాలని, సభకు వెళ్లే రోజు ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి సభకు బయలుదేరాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీ 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, కేసీఆర్ ఉన్నప్పుడే రాష్ట ప్రజలు రైతులు సంతోషంగా ఉన్నారని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంవత్సర కాలంలోనే వ్యతిరేకత వచ్చింది. ప్రజలంతా మళ్లీ సీఎంగా కేసీఆర్ ని చూడాలనుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్ మరియు బీఆర్ఎస్ పార్టీ పట్టణ మరియు మండల కార్యదర్శులు, మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అందరం మన టార్గెట్ కేసీఆర్ గారు 10,000 మంది, మినిమం 10,000 మంది తీసుకుని టార్గెట్. దానికి అనుగుణంగా ఆల్రెడీ 200 బస్సులు కూడా ఆల్రెడీ బుక్ చేసాం. పొద్దున్నే వాడు కూడా బస్సులు వస్తాయి. నేను చెప్పాను అందరూ ఒకే రేట్గా ఇంత అంత ఎంతమంది తీసుకొస్తాడని ముందుగా వాటాలు ఏంటంటే మన టీఆర్ఎస్ గడ్డ ఎగరేసి అక్కడ నుంచి బస్సులో రావాలి. ఇప్పుడే మీరు ప్రోగ్రామ్ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఏ వాటి నుంచి 45 పెద్ద బస్సులు చూసుకొని అందరికి 50 బస్సు కావాలంటే 45 నుంచి 50 మంది పేరు ముందే రాసి పెట్టుకుంటే గవర్నమెంట్ రాసి పెట్టుకుంటే చాలా ఈజీ ఉంటుంది. కేసీఆర్ అంతా గొప్ప నాయకులు ఉంటారా, ఎంత దూరదృష్టి, ఎట్లాంటి రేపు విజన్. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని చూడండి, మన ముఖ్యమంత్రి అండి సార్ రాగానే మిషన్ కాగానే అని మిషన్ బగినదని కులాల వారిగా అందరినీ ఈ కులం ఇట్లుంటది, ఈ కులం ప్రతి కులం తెలుసు, ఈ కులాలు ఇట్లా బాగుపడాలి, ఈ కులం ఇది పెట్టాలి. ప్రతి కులాలకు ఏదో రకంగా లబ్ధి చెందింది, ప్రభుత్వం సంక్షేమం అనేది. దాంతో దళితులందరూ కూడా మంచిగా వాళ్ళందరూ బిజినెస్ చేసుకుని వాళ్ళందరూ ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆ దళిత బంధు పెట్టాడు. ఆ దళిత బంధువులు మనకు కూడా బాగా నష్టం జరిగింది. ఎందుకంటే 10 మందికి ఇచ్చి పైసలు ఎప్పటికి చెప్పినా ఇవ్వలేదు, రాలేదు చెప్పడం ఇవ్వలేదు. మొత్తం 90% ఇస్తారు దళితులు మనకు ఓట్లేదు. ఎందుకంటే ఓపిక ఉండాలి వాళ్ళకు కూడా. ఒకరికి ఇస్తున్నారంటే రేపు అందరికి ఇస్తారు, అందరూ బాగుంటుంది. రూపాయలు వస్తాయి. చాలా మంది దళితులు అన్నారు, చాలా మంది సార్ లక్ష అందరికి ఇస్తే అయిపోయింది, 2 లక్షలు. అది కూడా నేను కేసీఆర్ ఒకసారి మాట్లాడితే ఏమంటే ఇస్తే కడుపునే పెట్టాలి, పెడితే మళ్ళా రేపు వచ్చే ప్రభుత్వాలకు ఎప్పుడు దళితులు ప్రభుత్వం ఎప్పుడు వస్తా మాకేమిస్తున్నా ఆలోచిస్తుంటారు. అట్లా కాకుండా ఒకటేసారి 10 లక్షలు బిజినెస్ పెట్టుకొని మళ్ళీ ఎవరైనా ఆలోచించకుండా వాళ్ళు కూడా ఆర్థికంగా పరిపుష్టి కావాలనే ఆలోచన ఉండే. కానీ అదంతా కూడా ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అంటారుగా, అట్లా అయిపోయి హనుమంతుడు చేయమని పోతే ఎటో అయిపోయి ప్రతిపక్షంలో దాన్ని బాగా వాడుతుంది. ప్రతిపక్షాలు చెప్తే ఎంత అబద్ధాలకు ఉన్నట్టు అంత అబద్ధాలు ఆడి అన్నిటికీ ఏదంటే ఇస్తామని చెప్పి అన్ని చూసిన వాళ్ళు అన్ని అబద్ధాలు. నాకు కూడా ఎంత గుట్టలన్నీ చేకడంటే బాగా గవర్నమెంట్ ఆల్రెడీ కిరణ్ చెప్పినా అలా చెప్పినాం. అరే గుట్టలన్నీ ఎవరు చేయొచ్చు పొద్దున్నే నన్నే అంటారు, మీ ల్యాండ్ అంతా మీది, గవర్నమెంట్ మీది, నాదేమన్నా పాత్ర ఉంటే చెప్పండి అంటారు. కాబట్టి అన్యాయంగా చేసుడు ఆ త్రిగులా నాకు సెలవులు 5 దిశాలు మొత్తుకున్నా. అది ఎట్లా జరిగిందో ఏమైంది, దాని ద్వారా కూడా మనం చాలా నష్టపడం. అన్ని అబద్ధాలు ఆడి మొత్తం కాంగ్రెస్ పొద్దున్న లేస్తే ఇది ఇట్లా అది అబద్ధాలు ఆడి ఈరోజు మళ్ళా ముఖ్యంగా మన ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఒక్కసారి ఓడిపోయి 2 సార్లు ఓడిపోయినా అప్పుడు పబ్లిక్ అందరికి వెళ్ళిపోయింది. 2 సార్లు ఓడిపోయాడు, బాబు 2 సార్లు ఓడిపోయాడు అంటే ఏమైందంటే ఇప్పుడు ఏమైతుంది. కాబట్టి ఆయన కూడా పొద్దున్న లేస్తే అబద్ధాలే ప్రజల కోసం. ఆ రోజు కేసీఆర్ కానీ ప్రజల కోసం మాత్రమే ముఖ్యమంత్రి అయిన, ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నాడు, ప్రజల కోసం అయిన. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఓన్లీ ఆయన కోరిక నెరవేరడం కోసం, ముఖ్యమంత్రి కావాలి ఆ కుర్చీ కోసం మాత్రమే పచ్చి అబద్ధాలు ఆడి ఈరోజు కుర్చీ ఎక్కిండు. అంతా ఎవరు పట్టించుకుంటాడు, ప్రజలకు నిలబడుచుకుంటాడు. ఎవరికి కష్టం ఉంది, ఎవరికి బాధ ఉంది, ఎవరికి కష్టం ఉందా, బాధ లేదు, వాళ్ళ కొట్లాట వాళ్ళ పంచాయతీ వాళ్ళు. అలాగే మన దగ్గర ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే గారు కోరిక తప్ప
ప్రజలకు సేవ చేయాలి, కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలని ఆలోచన ఇంత ఉన్నది, ఎంటికే మంది ఉండదు. ఆయనకి ఎమ్మెల్యేలు కోరుకుంటూ ఆయన అంత ప్రజల కోసం నేను కాలేదు. కానీ అదే నేను ఎప్పుడైతే ప్రజలకు బాగుండాలి, అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేయాలి ఆశ ఆకాంక్ష కోసమే ఎమ్మెల్యే తప్ప నా కోసం ఎమ్మెల్యే కాదు, ప్రజల కోసం మాత్రమే నేను ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు కూడా ప్రజల కోసం పనిచేసాం. కాబట్టి ఏంటంటే అందరూ కూడా మంత్రులు పెట్టుకుని రేపు సభకు అందరూ రావాలి. మన పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుని సమావేశం ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకోరు. ఆ సమావేశాన్ని ఈ ఉన్న ప్రజా వ్యతిరేకత ప్రభుత్వానికి ఆ సమావేశంలో ప్రజలకు నేనున్నానని ఒక భరోసా ఇవ్వడానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం అసలు కని విని ఎరగని రీతిలో నింగి వంగిందా నేల ఈనిందా అన్నట్టు ఎక్కడికక్కడ ఒక 100 కిలోమీటర్లు జామ్ అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత మనకుంది. దాంట్లో భాగంగా శేఖరన్న గారు భువనగిరి ప్రాంతంలో దాదాపు ఒక పెద్దలు కేసీఆర్ గారు వారి మీద బాధ్యత పెట్టి ఒక 10,000 నుంచి 12,000 మందిని తెమ్మని చెప్పడం జరిగింది. శేఖరన్న నాయకత్వంలో ఈ భువనగిరి ప్రాంతంలో అందరు సోదరులు 2 బస్సులు 4 బస్సులు అని చెప్తారు. చాలా సంతోషం. సోదరులు చెప్పిండు కార్యకర్తలు ఇవాళ ప్రభుత్వం లేదు, మనందరూ మీ అందరి కష్టం మీ అందరి పట్టుదలతోనే మళ్ళీ పార్టీ పునర్జీవం పోసుకుంటది.